సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మన బ్యాచులర్ ఫ్లాట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే మటన్ కర్రీ చేయబోతున్నాం. ఆ కర్రీ ఎలా చేయబోతున్నాం అనేది ఇప్పుడు మన ఛానల్లో చూసేద్దాం మనం. లెట్స్ గో. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేస్తున్నా, ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ సైడ్కి ఉంది. మనది బ్యాచులర్ ఫ్లాట్ కాబట్టి మన దగ్గర మన ఆయిల్ డబ్బా ఏముండదు. మనం డైరెక్ట్ ఈ డబ్బానే మనం ఆయిల్ డబ్బాలా యూజ్ చేసేసుకుంటాం అన్నమాట. మనకి ఇప్పుడు మటన్లకు కావాల్సినవన్నీ మంచిగా కట్ చేసేసుకున్నా. ఆనియన్స్ ఒకటి, మిర్చి ఒకటి, పుదీనా, బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఇవి వేసేస్తా. ఫస్ట్ ఆనియన్ వేసేస్తా. సో ఇప్పుడు మనం ఆనియన్ వేసేసినాం. మనకు స్పూన్ మనకి ఇక్కడ పక్కన పెట్టుకోం. మనకి ఇక్కడనే ఒక సెల్ఫ్ ఉంటుంది, దాంట్లో నుంచి తీసేసుకొని డైరెక్ట్ వేసేసుడే. ఇక్కడ ఏ స్పూన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ స్పూన్ తీసేసుకున్నా. కొంచెం ఆనియన్ వేగుతున్నప్పుడే మనం మిర్చి వేసేస్తాం లైట్గా. ఎక్కువ తీసుకోవాలి మిర్చి. మనం ఎక్కువ వేయము. మన స్టైల్ అయితే, నా స్టైల్లోనే అయితే నేను ఎక్కువ వేయను. అవి కొంచెం వేగేసినాయి. ఇప్పుడు మనకు బిర్యానీ ఆకు, బండపు, ఇది ఏమంటారు, దాల్చిన చెక్క, ఇవి రెండు వేసేస్తా. ఇవి రెండు వేసేసిన మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇవి మిక్స్ చేసేసి కొంచెం ఇది మన పుదీనా కొంచెం తీసుకున్నా. పుదీనా కూడా మేసేస్తా. ఇప్పుడు మటన్ ఇంకా అప్పటి నుంచి కడిగి పెట్టాను, ఇప్పుడే కడిగేస్తున్నా. కడిగేసి వేసేస్తాం. దీంట్లో వేసేద్దాం. ఒక 1/2 kg తీసుకొని వచ్చేసిన మటన్. ఇంకా మంచిగా ఫ్రెష్గా వాష్ చేద్దాం దీన్ని. ఒక 2 times వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం మీట్ అంతా బ్లడ్ ఉంటుంది కదా, మనకు అంత మంచిగా అనిపించదు. సో మనం 2 times మంచిగా వాష్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడే వాష్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే, బట్ నేను కొంచెం హరీలో ఉండి నేను వాష్ చేయడం మర్చిపోయినా. ఇక ఇప్పుడే వాష్ చేసేసి దాంట్లో వేసేస్తాను అన్నమాట. మంచిగా వాష్ చేసి కొంచెం అల్లం వేసేసుకున్నాం. అల్లంకి మన బ్యాచులర్ ఫ్లాట్ కదా ఫ్రెండ్స్, మనకు అల్లంకి కూడా డబ్బు ఉండదు. మనం సేమ్ ప్యాకెట్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇది డైరెక్ట్ యూజ్ చేసేసుకొని డైరెక్ట్ వేసేస్తున్నా దీంతోనే. కొంచెం అల్లం వేసేసేసి పసుపు వేసేసుకున్నా. కొంచెం మంచిగా మిక్స్ చేసేసి నడవని వీడియో. మ్యూజిక్ యాడ్ చేస్తుంది. ఫైనల్ వన్ ఇది వేసేసుకుంటున్నాం. మంచిగా మటన్ వేసేస్తున్నా. మిక్స్ చేసేసుకున్నాం.
ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుంటాం దీనిలో. కొంచెం ఇంకొన్ని వేసుకుంటాం, ఇంకొన్ని కూడా వాటర్ వేసేసుకుంటాం లైట్గా. వాటర్ వేసేసుకొని సో ఇక ఫైనల్లీ మన థర్డ్ విజిల్ అయితే వచ్చేసింది, అయిపోయింది థర్డ్ విజిల్ కూడా. సో మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి మంచిగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ 3 విజిల్స్ ఎనఫ్. మనం తీసుకుంది 15 minutes. చూద్దాం పీస్ ఉడికిందా లేదా చూద్దాం. ఆహా, కొంచెం మంచిగా వచ్చింది జ్యూసీగా. వేసేసుకుంటాం. మనది ఇప్పుడు కొరియాండర్ పౌడర్ కొంచెం వేసేసుకుంటా. కొంచెం కొరియాండర్ వేసేసుకున్నాం. అండ్ మళ్ళీ కొంచెం మనకు ఇది గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా వేసుకుంటున్నాం కొంచెం.